హే హలో గైస్ వెల్కమ్ టు ఏ మూవీ స్క్రీన్. మార్నింగ్ మన సుహాస్ గారి మూవీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయ్యింది. ఈ మూవీ ట్రైలర్ ఎలా ఉంది, ఈ మూవీ ఏ ప్లాట్ మీద అయితే నడుస్తుంది అయితే మన ట్రైలర్ చూసి అయితే తెలుసుకుందాము. ట్రైలర్ చూసే ముందు అయితే ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చివర్లో అయితే కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ట్రైలర్ అయితే చూసేద్దాం. హలో 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 లక్ష్మేనా? ఈ ట్రైలర్ ఈ 5 seconds ప్లే చేయడానికి రీజన్ ఏంటంటే, ముందైతే ఫుల్ ట్రైలర్ అయితే మన వీడియోలో పెట్టాము, అప్లోడ్ కూడా చేసాము. బట్ మనకైతే కాపీరైట్ వేసాడు అనమాట. సో ఆ కాపీరైట్ ఇష్యూ వల్ల మనమైతే ట్రైలర్ని 5 seconds ట్రిమ్ చేసి ఇలా అయితే చెప్తున్నాను. ప్లీజ్ ఈ వీడియో చూసే ముందు మీరైతే ఒక్కసారి ట్రైలర్ని చూడండి ప్లీజ్. దయచేసి ట్రైలర్ చూసి ఈ వీడియోని అయితే చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇక ట్రైలర్ అయితే జస్ట్ వావ్. ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ 30 seconds వచ్చేసి కామెడీగా రన్ అయింది, ఆ తర్వాత మెయిన్ ప్లాన్ లోకి అయితే తీసుకెళ్లారు. ట్రైలర్ చూసాక ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి చెప్పుకుంటే ఎమోషన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్, లవ్ అండ్ కామెడీ మీద ఉంటుందని అయితే ఈ అర్థమవుతుంది. ట్రైలర్ చూసాక ఈ మూవీ ప్లాట్ అయితే నాకైతే కొంచెం అర్థమైంది. అదేంటంటే మన సుహాస్ గారు బ్యాండ్ అండ్ బార్బర్ లా అయితే ఉంటారు. తన వర్క్ చేసుకుంటుంటే వాళ్ళ రిలేటివ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ సిస్టర్ గా ఉన్న శరణ్య ప్రదీప్ గారికి అయితే బాగా అవమానాలు జరుగుతుంటాయి ఆ ఊర్లో. అది అంతా ఇంతని కాదు, ఒక లెవెల్లో అయితే మనకైతే ట్రైలర్ లో బాగా డిస్క్రైబ్ చేశారు. అండ్ ట్రైలర్ లో అయితే విలన్ తమ్ముడు నుంచి ఒక డైలాగ్ అయితే ఉంది శరణ్య ప్రదీప్ గారిని అనడం. మేబీ సుహాస్ గారు దాని వల్ల రియాక్ట్ అయ్యి విలన్ వాళ్ళ తమ్ముడిని కొట్టి అలా గొడవలు అయితే పెద్దగా అవుతాయి అనేసి నాకు అనిపించింది. ఈ మూవీ ప్లాట్ బేసిక్ ప్లాట్ అయితే నాకు ట్రైలర్ చూస్తే అనిపించింది ఇది. అండ్ మీకు మెయిన్ గా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ మూవీ వచ్చేసి బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్. ఇది 2000s లో మన గోదావరి సైడ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీద బేస్ చేసుకుని అయితే రాశారనేసి మన డైరెక్టర్ గారు చెప్పారు. ఈ స్టోరీ ఆయన రాసుకొని 6 years అవుతుందంట. అండ్ ఇంకొకటి, ఈ ట్రైలర్ లో విలన్ ఒక మాట అంటాడు. ఆ మాట ఏంటో చూడండి ఒకసారి. ఇలా కూడా మానేసి నీకు ఊళ్ళో గొడవలు కేసులు ఎందుకురా, నువ్వెంత పుట్టుకెంత. దీనికి మనకు ఒక డౌట్ రావచ్చు, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుందా ఈ మూవీలో అనేసి మనకు డౌట్ రావచ్చు. కానీ డైరెక్టర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఎటువంటి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఈ మూవీలో అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉండదంట. ఇక సుహాస్ గారి యాక్టింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ప్రతి మూవీలో అదరగొట్టేసినట్టే ఈ మూవీలో కూడా అదరగొట్టారు. బట్ ఒక్కటి నాకు నెగిటివ్ ఏమనిపించిందంటే, అంబాజీపేట ఉంది కదా, ఆ ఏరియా వచ్చేసి ఈస్ట్ గోదావరి కిందకి వస్తుంది. ఆ ఈస్ట్ గోదావరి స్లాంగ్ మనకు బాగా తెలుసు. ఆ ఈస్ట్ గోదావరి స్లాంగ్ అన్ని స్లాంగ్స్ కంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటది. ఆ స్లాంగ్ మీద సుహాస్ గారు ఇంకా బాగా వర్క్ చేసింటే బెటర్ గా ఉండేదేమో అనిపించింది. కొన్ని సీన్స్ లో ఓకే ఆ స్లాంగ్ మీద బాగానే వచ్చే డైలాగులు అనుకున్నాను, కానీ కొన్ని సీన్ లో అయితే విజయవాడ స్లాంగ్ అనిపించింది. లైక్ ఎలా అంటే రైటర్ పద్మభూషణ్ లో స్లాంగ్ ఉంటది కదా విజయవాడ స్లాంగ్, అలా అయితే అనిపించింది నాకు సేమ్. సో ఆ స్లాంగ్ మీద ఇంకా కొంచెం కేర్ తీసుకుంటే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే ఇది గోదావరి సైడ్ మూవీ రివాల్వ్ అవుతుంది కాబట్టి మనము మూవీ చూస్తున్నప్పుడు గోదావరి సైడ్ ఉన్నట్టే మనం ఫీల్ అవ్వాలి. ఆ ఫీల్ రావాలంటే స్లాంగ్ కూడా అలానే ఉండాలి. లొకేషన్స్ ఒకటే అలా ఉంటే సరిపోదు, ఆ స్లాంగ్ కూడా అలా ఉంటేనే మనకు ఆ ఫీల్ అనేది వస్తుంది మూవీ చూసేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్ శివాని నగరం. ఈమె వచ్చేసి కొత్త హీరోయిన్. యాక్చువల్లీ ఈమెని సెలెక్ట్ చేయడానికి దగ్గర డైరెక్టర్ గారు 1 month తీసుకున్నారంట. ఎందుకంటే ఈ మూవీకి ఒక పక్కా తెలుగు అమ్మాయి కావాలి, అలా ఉంటేనే ఆ ఫీల్ వస్తుంది అనేసి. సో ఈమెని సెలెక్ట్ చేయడానికి 1 month అయితే టైం తీసుకొని మరీ సెలెక్ట్ చేశారంట. బట్ ఈమె అయితే చాలా బాగా పర్ఫెక్ట్ గా సెలెక్ట్ చేశారు, పర్ఫెక్ట్ గా సెట్ అయింది ఆ క్యారెక్టర్ కి. నెక్స్ట్ శరణ్య ప్రదీప్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది, కానీ ఈమెలో కూడా సేమ్ ప్రాబ్లమ్, స్లాంగ్ గోదావరి టైప్ లో ఉండింటే ఇంకా బెటర్ గా ఉండేది. ఇక తర్వాత డైరెక్టర్. ఈ డైరెక్టర్ వచ్చేసి న్యూ మూవీ అనమాట. ఈయన గురించి మనం అయితే రివ్యూ టైమ్ లో మాట్లాడుకుందాం. ఎందుకంటే పూర్తి మూవీ చూసాకనే ఈయన గురించి, ఈయన స్టామినా ఏంటైతే మనకు అర్థమవుతుంది. ఈయనకు ఫస్ట్ ఛాన్స్ గీతా ఆర్ట్స్ లో వచ్చిందంటే నాకు తెలిసినంత వరకు ఈయన మంచి టాలెంటెడ్ లానే అనిపిస్తుంది. ఎందుకంటే గీతా ఆర్ట్స్ వాళ్ళు కంటెంట్ విషయంలో, క్వాలిటీ విషయంలో ఈ మధ్య అంత ఈజీగా లేరు, చాలా పర్ఫెక్ట్ గా ఉన్నారు వాళ్ళు. అండ్ ట్రైలర్ లో మ్యూజిక్ కూడా చాలా బాగా అనిపించింది. ఈ మూవీ రివ్యూ అయితే February 2న మూవీ రిలీజ్ అవుతుంది. ఆ రోజు అయితే మన ఛానల్లో రివ్యూ పోస్ట్ చేస్తాము. ఆల్ ద బెస్ట్ టు ద సుహాస్ గారు అండ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ టీమ్. థ్యాంక్ యూ.